Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి అప్డేట్ మీకు మీ మెయిల్ ద్వారా మీకు వస్తుంది. సో దాంతోపాటు రీసెంట్గా నేను ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశాను. ఈ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసినట్లయితే అండ్ నేను ఇచ్చే అప్డేట్ ప్రతి ఒక్కటి మీకు వస్తుంది నోటిఫికేషన్ కింద. దాంతోపాటు మీరు ఏదైనా నాకు మెసేజ్ చేయాలనుకున్నా కూడా ఫేస్బుక్లో మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏంటంటే, ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి చాలా మంది మెయిల్స్ పెట్టారు, చాలా మంది కాల్స్ చేశారు అండ్ కామెంట్స్ లో వీడియోలో మీరు చూసినట్లయితే కామెంట్స్ పెట్టారు. ఏంటంటే కొంతమందికి ఎర్నింగ్ వస్తుంది, అంటే మ్యూజిక్ ఎక్స్ప్రెస్ ద్వారా కొంతమందికి ఎర్నింగ్ వస్తుంది, కొంతమందికి ఎర్నింగ్ రావట్లేదు. మరి కొంతమందికి ఏంటంటే ఓపెన్ అవుతుంది సైట్, కానీ దాని లోపల మ్యూజిక్ ట్రాక్స్ రావట్లేదు. సో చాలా మంది ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దాని గురించి నేను ఒక బ్రీఫ్ గా కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్నింగ్ వస్తున్న వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. అంటే మీరు ఆల్మోస్ట్ ఎర్న్ చేయగలరు, కానీ మీకు వెంటనే ట్రాక్స్ రావు. ఆ సైట్ లో అప్లోడ్ చేసే దాన్ని బట్టి ట్రాక్స్ వస్తాయి. ఎందుకంటే అప్లోడ్ చేసే ట్రాక్స్ అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి అనమాట. అది అంతా యుఎస్ బేస్డ్ ఆల్బమ్స్ ఉంటాయి అండ్ పాప్అప్స్ ఉంటాయి, పాప్ సాంగ్స్ ఉంటాయి, క్లాసికల్స్ ఉంటాయి అండ్ డెవోషనల్ ఉంటాయి, క్రిస్టియానిటీస్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఏం చేస్తారంటే మీకు ఎర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రతిసారి రీఫ్రెష్ ఇస్తూ ఉండండి అండ్ లేకుంటే ప్రతి ఎవరికి చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ టైంలో వాళ్ళు అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేసినప్పుడు మీకు ఆ సాంగ్స్ రావడం జరుగుతాయి. సో దాన్ని క్లిక్ చేస్తే దాని మీద ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి, ఆల్మోస్ట్ కొంతమందికి ఎర్నింగ్స్ సంపాదించారు, వారి గురించి చెప్పేసాను. కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు. మీరు ఓపెన్ చేయగానే ఏంటంటే కరెంట్లీ అప్లోడెడ్ అని చెప్పేసి మీకు ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా అప్లోడ్ ప్రెజెంట్ అయితే ఈ టైంలో మీకు సాంగ్స్ లేవు, నెక్స్ట్ టైం మళ్ళీ చూడండి అని చెప్పేసి మీకు ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది నేను చెప్పినట్టు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అక్కడ ట్రాక్స్ ఉంటాయి పైన, ఆర్టిస్ట్ ఆల్బమ్ లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఎటువంటి సాంగ్స్ కావాలో. పాప్ సాంగ్స్ కావాలా, లేకుంటే మీకు క్లాసికల్ కావాలా, దాని తర్వాత డెవోషనల్ కావాలా, క్రిస్టియానిటీ కావాలా, డీజే కావాలా. సో అలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ని మీరు టిక్ చేయండి. టిక్ చేసి మీ సెల్ఫ్ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు విత్ ఇన్ అప్పుడే మీకు ఏదైనా ట్రాక్స్ ఉన్నట్టయితే, ఎలిజిబుల్ ఉన్నట్టయితే కనుక మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎర్నింగ్ వస్తాయి. సో అదొకటి. సో ఆల్మోస్ట్ ఇంకేంటంటే, మీరు కొన్ని జెన్యూన్ సైట్ కి కొంతమంది మీకు బ్లాక్ అయిపోతూ ఉంటాయి, సైట్స్ బ్లాక్ అయిపోతుంటాయి. కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే, దయచేసి ఫస్ట్ మీరు జెన్యూన్ సైట్స్ ప్రకటి గుర్తు పెట్టుకోండి. ఆన్లైన్ లో జాబ్ చేసేటప్పుడు జెన్యూన్ సైట్స్ ఒక ఐపీ అడ్రస్ తో మాత్రమే రన్ అవుతాయి అనమాట. మీరు ఇప్పుడు ఇది తీసుకొని మీరు 2-3 ఐపీ అడ్రస్ తో 2-3 ఈమెయిల్ అడ్రస్ తో మీరు లాగిన్ అయిపోయి దీంట్లో అమౌంట్ వస్తుంది, దాంట్లో అమౌంట్ వస్తుంది, దాంట్లో అమౌంట్ వస్తుంది అనుకుంటే టోటలీ 3 అకౌంట్స్ డిజబుల్ అయిపోతాయి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆన్లైన్ జాబ్ చేసేటప్పుడు ఒక ఐపీ అడ్రస్ తో మాత్రమే మనకు ఏదైనా రన్ అవుతుంది అనమాట. సో నేను క్లియర్ చేశాను అనిపిస్తుంది నాకు మీ క్వశ్చన్స్ అన్నిటికీ. సో థ్యాంక్ యూ. సో ఇంకేదైనా ఉంటే కామెంట్స్ లో నాకు కింద తెలియజేయండి, నేను దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ అండి, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు వీడియోస్ రెగ్యులర్ గా పెట్టలేకపోతున్నాను అండ్ కొంచెం టైం డిలే పడుతుంది. నేను ప్రతిసారి అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను, బట్ కానీ నాకు కుదరట్లేదు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, చాలా మందికి పాపం అవ్వట్లేదు, కొంతమందికి అవుతుంది, కొంతమందికి సాంగ్స్ రెగ్యులర్ గా రావట్లేదు అంటున్నారు. బట్ ఆ సైట్ ని పక్కన పెట్టేసేయండి. నేను కావాల్సినప్పుడు మీరు ఓపెన్ చేసుకుంటూ ఉండండి. కానీ దాంతో పాటు అవన్నీ యుఎస్ సాంగ్స్. ఇంకోటి బేస్డ్ ఏంటంటే, ఆ సైట్ వచ్చేసి యుఎస్ సైట్ కాబట్టి, అంటే ఫారిన్ కంట్రీ సైట్ లో కాబట్టి మోస్ట్లీ మనకి నైట్ టైమ్స్ లో ట్రాక్స్ రావడం జరుగుతాయి. ట్రాక్స్ వింటూ ట్రాక్స్ అప్లోడ్ చేయడం అక్కడ. సో వాళ్ళకి ఏంటంటే కమర్షియల్ బేస్డ్ ఉంటుంది ట్రాక్స్ అప్లోడ్ చేయడం అనమాట. అప్లోడ్ చేసినప్పుడు కమర్షియల్ బేస్ కింద మనం క్లిక్ చేస్తే మనకి ఎర్నింగ్ వస్తుంది అనమాట. దాంతోపాటు వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళకి ఎర్నింగ్స్ వస్తాయి, మనకు కూడా ఎర్నింగ్స్ వస్తాయి. ఇవన్నీ ఇంగ్లీష్ సాంగ్స్. కానీ ఇలా కాకుండా మన తెలుగు సాంగ్స్ వింటూ మీరు డబ్బులు సంపాదించడం ఎలా? తెలుగు సాంగ్స్ వింటూ డబ్బులు సంపాదించడం కదా. సరే, తెలుగు కాకుంటే కొంతమంది బాలీవుడ్ అంటారు, కొంతమంది హాలీవుడ్ అంటారు, కొంతమంది కాలీవుడ్ అంటారు. సో వాట్ ఎవర్ మేబీ, ప్రపంచంలో ఏ పాటైనా కానివ్వండి మీరు వినాలి అనుకుంటున్నారు, లేకుంటే ఓన్లీ మన ఇండియన్ సాంగ్స్ మాత్రమే వినాలనుకుంటున్నారు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, పంజాబీ, ఒరియా, ఏదో ఒక సాంగ్స్, మీకు ఏ సాంగ్ అయినా వింటూ మీరు డబ్బులు సంపాదించడం ఎలా, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే, మీరు ఇప్పటికీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ ఎన్నో అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను అండ్ అప్లోడ్ చేసే ప్రతి అప్డేట్ మీకు మెయిల్ ద్వారా మీకు వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్,
దయచేసి నేను చెప్పే ప్రతి దాన్ని మీరు స్కిప్ చేయకుండా వింటూ ఉండండి. మీకు ఎక్కడో ఒక చోట మీకు అవసరమయ్యే పాయింట్ మీకు దొరుకుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, దయచేసి వీడియోని ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని వినండి జాగ్రత్తగా. సో నేను చెప్పాను కదా, మన తెలుగు సాంగ్స్ వింటూ మనం డబ్బులు సంపాదించుకోవడం ఎలా. సో దీన్ని మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మీరు ఆన్లైన్లో ఏదైనా జాబ్ చేస్తుంటారు, లేకుంటే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు. కాదు, మీ సిస్టమ్ ఆన్ అయినప్పుడల్లా మీరు డబ్బులు సంపాదించాలి. సిస్టమ్ ఆన్ అయినప్పుడల్లా మీరు డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదిస్తారో నేను తెలియజేస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సర్చ్ లోకి వెళ్ళి hungama.com అని కొట్టేసండి. దీని ద్వారా మనం డబ్బులు సంపాదించబోతున్నాం. సో దీని ద్వారా మనం డబ్బులు సంపాదించబోతున్నాం. ఎలా సంపాదించబోతున్నాం అంటే ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్ గా హంగామా అని కొట్టేసి డైరెక్ట్ గా సైన్ అప్ ఫామ్ క్లియర్ చేసేసండి. దీంట్లో రిఫరల్స్ ఉంటాయి, కానీ మరి అంత అమౌంట్ ఏమి ఉండదు. కానీ దీంట్లో మెయిన్ మోస్ట్ ఏంటంటే, దీంట్లో డబ్బుల కంటే ఆన్లైన్ షాపింగ్స్ కి, రీఛార్జ్ కి బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో లాగిన్ అయిపోండి. hungama.com అని కొట్టే కానీ మీకు సైట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దీంట్లో డైరెక్ట్ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఆర్ యూజర్ నేమ్ పెట్టేసుకుని తర్వాత పాస్వర్డ్ ఇచ్చుకోగానే డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ నేను లాగిన్ లో ఉన్నాను. సో ఇక్కడ నాకు చూసినట్లయితే ఇంకోటి ఏంటంటే, దీంట్లో అమౌంట్ అనేది మనకు ఏ విధంగా వస్తుందంటే, దీనికి సమ్ కాయిన్స్ ఇస్తారనమాట. ఒక్కో సాంగ్ వింటూ ఉంటే సమ్ కాయిన్స్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కాయిన్స్ ఏ సాంగ్ కి, ఒక్కో సాంగ్ కి 20 ఉంటుంది, ఒక్కో సాంగ్ కి 10 ఉంటుంది, ఒక్కో సాంగ్ కి 5 ఉంటుంది. ఇలా కొన్ని కాయిన్స్ ఇస్తారనమాట. సో వీటి గురించి ఏంటనేది క్లియర్ గా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ hungama.com మీరు క్లియర్ గా దీన్ని చూడొచ్చు. ఇక్కడ మ్యూజిక్, ట్రాక్స్, వీడియోస్, మూవీస్, యాప్స్, వాట్ ఎవర్ బేబీ. ఇక్కడ బాలీవుడ్, ఇంటర్నేషనల్, పంజాబీ, ఇంకా మోర్ కొడితే మన తెలుగు కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ సైట్ కి ఒకసారి విజిట్ అయ్యి ఒకసారి చూడండి. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇక్కడ మోర్ ఇచ్చాను. సారీ, నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మేబీ లింక్ అవ్వట్లేదు. సో చూద్దాం. ఇక్కడ నా ఎర్నింగ్స్ చూసినట్లయితే 1620 ఉన్నాయన్నమాట. ఈ 1620 కాయిన్స్, ఈ కాయిన్స్ తో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, దీంట్లో సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే, దీంట్లో మీకు బాగా యూజ్ ఏంటంటే, మీ సిస్టమ్ ఆన్ అయినప్పుడల్లా మీరు ఏదైనా సాంగ్ వినాలి అనుకుంటున్నారు, హెడ్సెట్ పెట్టుకోండి, పెట్టుకోకపోండి, లేకుంటే ఇక్కడ సాంగ్ ప్లే చేయండి. ఇప్పుడు నాది ఇక్కడ 1620 ఉంది కదా, 1620 ఉంది. ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేశాను. ఇక్కడ సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ప్లే అవుతుంది. సో ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ప్లే అయినప్పుడు ఏంటంటే మనకి ఎర్నింగ్స్ వస్తాయి. సాంగ్స్ ఏ విధంగా ఇప్పుడు ప్లే అవుతుంది కదా, నాకు ఇన్ని కాయిన్స్ వచ్చున్నాయి. ఇక్కడ 1620 కాయిన్స్ వచ్చున్నాయి. సో ఇక్కడ మీకు కాయిన్స్, ఎన్ని కాయిన్స్ వస్తాయి, ఎంతెంత కాయిన్స్ వస్తాయి, దేని ద్వారా కాయిన్స్ వస్తాయి అనే దాన్ని క్లిక్ టు ఎన్ కాయిన్స్ అని క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ వచ్చేస్తుంది. ఆప్షన్స్ ద్వారా మీరు ఎన్ని కాయిన్స్ ఎన్ చేస్తే ఎంతెంత అమౌంట్ వస్తుంది, ఎంత ఎర్నింగ్స్ కాయిన్స్ ఇస్తాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో రిజిస్ట్రేషన్ మీరు జాయిన్ అవ్వగానే మీకు 200 రూపీస్ వస్తుంది. యాడింగ్ సోషల్ అకౌంట్ అంటే మీరు సోషల్ అకౌంట్ మన సోషల్ మీడియా ఫేస్బుక్ ని యాడ్ చేసినట్లయితే 100 రూపీస్, 100 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత సాంగ్స్ షేర్ చేయడము, సాంగ్స్ వినడము, తర్వాత వీడియోస్, ఫేవరెట్ సాంగ్స్ కింద సెలెక్ట్ చేసుకోవడము, తర్వాత లిజనింగ్ సాంగ్ లిజన్ చేస్తున్నందుకు 20 వస్తాయి అనమాట. ఏ సాంగ్ అన్నా వినండి, మీకు 20 అనేది రావడం జరుగుతుంది. సో ఒక్కోసారి సాంగ్స్ కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. 20 కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. కొన్ని సాంగ్స్ కొత్తగా రిలీజ్ అయిన వాటికి 20 కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే, క్రియేటింగ్ ప్లేలిస్ట్ మీ ఫ్రెండ్స్ కి ఏమైనా చేస్తే, మ్యూజిక్ సబ్స్క్రిప్షన్స్ అంటే సబ్స్క్రిప్షన్ చేసినందుకు 500 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇన్వైట్ ఫ్రెండ్స్ మీకు 5 వస్తుంది. మీరు ఇన్వైట్ చేస్తే మీ ఫ్రెండ్స్ ని ఎవరైనా జాయిన్ చేస్తే 5 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వచ్చిన కాయిన్స్ ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, దేని ద్వారా ఎప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. సో మనం దీన్ని మోస్ట్లీ దీన్ని యూజ్ చేయాలంటే, మీరు ఒక 30 మినిట్స్ లో ఈజీగా ఒక 800 కాయిన్స్ ఎర్న్ చేయగలరు. ఈజీగా 800 కాయిన్స్ ఎర్న్ చేయగలరు. ఒక 30 to 1 hour లోపల 800 కాయిన్స్ ఎర్న్ చేయగలరు. అలా ఎర్న్ చేసిన తర్వాత మీరు 1 hour లో మీకు కావాల్సిన 10 రూపీస్ స్టాక్ టైం ని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే నేను చూపిస్తాను. ఇక్కడ ఎంతెంత వస్తే ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా ఈ ఆప్షన్ రావడానికి మీకు డైరెక్ట్ గా ఇక్కడ రివార్డ్ అనే దాంట్లోకి వెళ్ళి రిడీమ్ నౌ అని చెప్పేసి ఇవ్వండి. రిడీమ్ నౌ అని ఇవ్వగానే డైరెక్ట్ గా మీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీకు యూజర్ నేమ్ మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది మీకు వ్యాలెట్. సో ఇక్కడ బ్యాలెన్స్ మనకు క్లియర్ గా చూపిస్తుంది 1640 కాయిన్స్ అని చెప్పేసి. నేను ఇక్కడ ఇందాక సాంగ్ ప్రెస్ చేశాను. సో సాంగ్ ప్రెస్ చేసినందుకు నాకు ఒక 20 కాయిన్స్ యాడ్ అయిపోయాయి. ఇందాక మీకు చూపించేటప్పుడు నేను సాంగ్ ఎంటర్ చేశాను అనమాట. సాంగ్ ఎంటర్ చేసినందుకు 20 కాయిన్స్ యాడ్ అయిపోయాయి. సో ఇక్కడ
యూ గెట్ ద బెస్ట్ వాల్యూ ఫర్ యువర్ కాయిన్స్. మనకు బెస్ట్ వాల్యూస్ ఏమున్నాయి కాయిన్ ఫర్ మన కాయిన్స్ కి అని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ రీఛార్జ్ యువర్ మొబైల్ ఫర్ జస్ట్ 800 కాయిన్స్. అంటే 800 కాయిన్స్ రీచ్ అయిపోయిన తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏదైనా సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే 500 కాయిన్స్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా వీడియో సాంగ్ మనం ఫేవరెట్ కింద పెట్టుకోవాలనుకుంటే జస్ట్ 500 కాయిన్స్ పే చేయొచ్చు. సో ఇప్పుడు నేను చూస్తాను మొబైల్ రీఛార్జ్ అని చెప్పి క్లిక్ చేస్తాను. మొబైల్ రీఛార్జ్ నేను చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు నా వ్యాలెట్ లో అమౌంట్ ఉంది కాబట్టి దీన్ని నేను రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీంతో పాటు ఏంటంటే చాలా ఉన్నాయి దీంట్లో ఆప్షన్స్. మీరు ఇంకా ప్రజెంట్ దీంట్లో ఆఫర్స్ పెట్టలేదు, కానీ రీసెంట్లీ ఫెస్టివల్స్ టైంలో కానివ్వండి, లేకుంటే కొత్తగా సాంగ్స్ వచ్చినప్పుడు బాగా ఏదో అయినప్పుడు ఇంతకుముందు 10 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఈ విధంగా రీఛార్జ్ ఆప్షన్స్ ఉండేవి. దాంతోపాటు షాపింగ్ కార్డ్స్ ఉండేవి, షాపింగ్ బోనస్లు ఉండేవి. దీని నుంచి షాపింగ్ చేసుకునే వాళ్ళు చాలా జరిగాయి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం సైట్ అనేది ఇంకా ప్రజెంట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఆప్షన్స్ అన్ని తీసేశారు. ప్రజెంట్ ఎర్న్ చేసుకుని మనము ఈజీగా టాక్ టైం అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే ఇంకా అప్డేట్ అవుతుంది ఈ సైట్. ఇంతకుముందు చాలా ఆఫర్స్ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించారు. బట్ ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్ ఈ సైట్ ద్వారా చాలా యూజ్ ఉంటుంది. అంటే మనం ఖాళీగా ఉండడం కంటే జస్ట్ ఓపెన్ చేసి మీరు సాంగ్ వింటూ ఉండండి, లేకుండానే ఉండండి. జస్ట్ మీరు ఆన్ చేసి పెట్టుకుంటే చాలు. అది మ్యూట్ లో అయినా పెట్టుకోండి, సాంగ్ విన్నట్టు అవుతుంది. 20 మీకు యాడ్ అయిపోతుంది. మీ సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో హంగామా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సాంగ్స్ అనేది ఎంటర్ చేయండి, మ్యూట్ లో పెట్టేసేయండి. మీ వర్క్ మీరు చేసేసుకోండి. ఆటోమేటిక్ గా కంటిన్యూగా సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి. మీకు ఎర్నింగ్స్ అనేవి హైక్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను 10 రూపీస్ రీఛార్జ్ కొట్టాను. ఈ 10 రూపీస్ రీఛార్జ్ నేను ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేశాను. 10 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. నాకు 1640 అనేది నాకు ఉంది. సో ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి, రీఛార్జ్ స్టాక్ టైమ్ అండ్ ఐఎన్ఆర్ 10 రూపీస్ కట్ అవుతుంది. 800 కాయిన్స్ కట్ అయిపోతాయి. 10 రూపీస్ అమౌంట్ వస్తుందని చెప్పి చూపిస్తుంది. సో నాది ప్రీపెయిడ్ ఆప్షన్ కి సెలెక్ట్ చేసుకున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆపరేటర్ ఏ ఆపరేటర్ అయితే ఉందో ఆపరేటర్ ఇచ్చాను. సర్కిల్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. సో డైరెక్ట్ గా రీఛార్జ్ నౌ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే నాకు రీఛార్జ్ అయిపోతుంది. సారీ, ఫ్రీడమ్ నౌ ఇవ్వగానే నాకు రీఛార్జ్ అయిపోతుంది. నా మొబైల్ కి నాకు 10 రూపీస్ స్టాక్ టైం రావడం జరుగుతుంది. తర్వాత మనకున్న అకౌంట్ లో నుంచి 1640 లో నుంచి నాకు 800 కాయిన్స్ కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, a recharge request could be processed within 20 to 48 hours post verification coins and earned you under the reward points. ఓకే, విత్ ఇన్ గా వచ్చేస్తుంది. బట్ ప్రాబ్లం లేదు, మనకి ఇక్కడ బ్యాలెన్స్ కట్ అయిపోయింది కదా, విత్ ఇన్ గా వచ్చేస్తుంది. మనకి ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ వెరిఫికేషన్స్ కోసం 24 to 48 అవర్స్ మనకు చూపించడం జరుగుతుంది. కానీ నాకైతే రీఛార్జ్ వచ్చేసింది. నా బ్యాలెన్స్ నాకు 10 రూపీస్ టాక్ టైం నాకు వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిపోయి సాంగ్స్ వింటూ ఎర్న్ చేయండి. దాంతోపాటు దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ కి యాడ్ చేసినా కూడా రిఫరల్స్ లో మీకు 5 కాయిన్స్ రావడం జరుగుతుంది. అండ్ మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే 500 కాయిన్స్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో దీంతో పాటు ఏంటంటే షాపింగ్స్ కి, దాని తర్వాత మీరు ఆన్లైన్ లో ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే డిస్కౌంట్ కి కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. కానీ ప్రజెంట్ ఆఫర్ లేదు. దాంతోపాటు రీఛార్జ్ ఆప్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 10 రూపీస్ మాత్రమే రన్ అవుతుంది. సో దీని నుంచి మీరు జాయిన్ అయ్యి యాప్ కూడా మీకు అవైలబుల్ లో ఉంది. యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లో కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ మన తెలుగు సాంగ్స్ వినండి. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, వాట్ ఎవర్ మేబీ సాంగ్స్ వినొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే నాకు కింద తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు మ్యూజిక్ ఎక్స్ప్రే గురించి బాధపడకండి, మీకు సాంగ్స్ రావడం జరుగుతాయి. కానీ ఏంటంటే కొంచెం డిలే అవుతూ ఉంటాయి. మీరు నైట్ టైంలో యూజ్ చేసినా, లేకుంటే మీరు డే టైంలో యూజ్ చేసినా కూడా సమ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ మోస్ట్లీ ఏంటంటే ఇలాంటి సైట్స్ అన్ని నైట్ టైంలో బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ సైట్స్ అన్ని నైట్ టైంలో చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నైట్ టైంలో మీకు ఆపరేటింగ్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఎర్నింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ లో తెలియజేయండి, లేకుంటే netmoney086@gmail.com కి మెయిల్ చేయండి. దాంతోపాటు నా వీడియో నచ్చితే అండ్ మీరు ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియో కింద కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.